హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు పీఆర్సీ, డీఏ, డీఆర్, ఏపీజీఎల్ఐ, పీఎఫ్ఎస్ఎల్స్ బకాయిలు చెల్లింపులు తక్షణమే జమ. సో, ఈ అప్డేట్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలిపోదాము. ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండు. ఉపాధ్యాయుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ పోచం సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడపలోని శాంతినికేతన్ స్కూల్లో జరిగిన ఉమ్మడి జిల్లా ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, పీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, ఎస్ఎల్స్, సరెండర్ లీవ్స్ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన కోరడం జరిగింది. ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు జమాల్ రెడ్డి కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. ఆయన 3వ తరగతి నుంచి సబ్జెక్టుకు ఉపాధ్యాయులు ఉండాలని కూడా పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఎఫ్ అమౌంట్లు, ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలు తక్షణమే చెల్లింపులు జరగాలని, ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. ఈ నెల 10న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన 4 నెలల తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచనలు చేసే అవకాశం ఉందనైతే భావిస్తున్నారు. ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు. ఈ సమావేశంలో పీఆర్సీ పే రివిజన్ కమిషన్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ తప్పుకున్న నేపథ్యంలో దసరా నాటికి కొత్త పీఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకుంటారనైతే అంచనా. ఇది ఇలా ఉండగా తిరుమల లడ్డూ వివాదంలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సో, ఉద్యోగులకు సంబంధించి వీటి గురించి తక్షణమే చెల్లింపులు చేయాలి అని చెప్పేసి ఈ విధంగా ఉద్యోగ సంఘాలు కోరడం జరిగింది. ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం చెప్పినా సరే మన ఛానల్‌లో ముందుగా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.